జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాల మీదనే ఒక పోలీసు అధికారి దెబ్బతీస్తున్నాడంటూ ఆయన మీద జనసేన గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున విరుచుకుపడితే ఎట్టకేలకు ఇప్పుడు బీఆర్‌కి పంపించినటువంటి సంఘటన ఇది. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో సీఏగా పనిచేస్తున్న వంశీధర్‌ని బీఆర్‌కి పంపారు. 2 ఏళ్లుగా ఆయన మీద ఉన్న ఆరోపణలతో పాటు కూటమి పార్టీ నేతలను సైతం లెక్క చేయకుండా అక్రమార్జనకు పూనుకున్నారన్నటువంటిది ఆరోపణలు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు వంశీధర్ మీద ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆసుపత్రి మీద సీఐ అక్కడే ఉండి రౌడీలతో దాడి చేయించి ఆసుపత్రికి సుమారు 1 కోటి నష్టం కలిగించారన్నది జనసేన నాయకులు ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తేవడంతో ఎటకేలకు వంశీధర్ని వీఆర్‌కి తరలించారు. ఇటీవల ఆసుపత్రి మీద దాడి చేయించి బాధితుడి దగ్గర నుంచి సెటిల్మెంట్ కోసం 10 లక్షలకు పైగా తీసుకున్నట్టు కూటమి నాయకులు బాహాటంగా చర్చించుకుంటున్నారు. వంశీధర్ కూటమి నాయకుల కోసం కాసులు తీసుకుని ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక బార్ని పగలగొట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. రూరల్ మండలానికి చెందిన ఒక నాయకుడికి సివిల్ సెటిల్మెంట్ చేసి పెట్టి పొలాలు, స్థలాలు, ఇళ్ళు వంటి వాటికి బాధితులకి ఇబ్బందులకు గురి చేసి లక్షల్లో నగదు తీసుకున్నట్టు ఆరోపణ లేకపోలేదు. రూరల్ మండలానికి చెందిన టీడీపీ నాయకుడి నుండి లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. టీడీపీ నాయకులతో చేతులు కలిపి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు చేయించిన ఆరోపణలు లేకపోలేదు. మహిళల పట్ల చులకనగా వ్యవహరిస్తారని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. సివిల్ సెటిల్మెంట్ ఈ జంక్షన్ సమీపంలో ఒక కూటమి నేత ప్రత్యేక రూమ్లో నడిపేవారంటూ ఆరోపణలు ఉన్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది.